హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ 32. కృష్ణ మళ్ళీ వెనక్కి వచ్చే రోజు రానే వచ్చింది. ఇక్కడ జాను పాప కృష్ణ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటుంది. కృష్ణ అక్కడి నుండి రావడానికి మళ్ళీ ఇంకో 2 days జర్నీ పట్టింది. మధ్యలో ఆ రోజు అర్ధరాత్రికి రెంట్కి వచ్చిన వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర దింపేశాడు కృష్ణ. వాళ్ళు చాలా మెచ్చుకున్నారు కృష్ణని. చాలా బాగా డ్రైవ్ చేసావు బాబు, మేము ఎక్కడికి వెళ్ళినా మీ కార్లే తీసుకువెళ్తాము అని. అలాగే నువ్వే రావాలి మాతో ఎక్కడికైనా కూడా అన్నారు వాళ్ళు. అలాగే అండి, తప్పకుండా వస్తాను అన్నాడు కృష్ణ. ఆ నెల రోజులకి మొత్తం కలిపి కార్ రెంట్, డీజిల్ అంతా అమౌంట్ అంతా సెటిల్ చేసుకొని అక్కడి నుండి ఇంటికి వచ్చేశాడు కృష్ణ. కార్ షెడ్లో పెట్టి ఇంటికి వెళ్ళి సిరికి కాల్ చేస్తాడు డోర్ తీయమని. మన సిరి పాప గాఢ నిద్రలో ఉంది. అందుకే 3 రింగుల తర్వాత లిఫ్ట్ చేసి అప్పుడు వచ్చి తలుపు తీసింది. నిద్రమత్తుతోనే కృష్ణని చూసి అన్నయ్య అని కృష్ణని హత్తుకొని మిస్ యురా అన్నయ్య అంది. ఏంటే దయ్యం, నన్ను మిస్ అయ్యావా? నా దెబ్బలని మిస్ అయ్యావా అన్నాడు కృష్ణ నవ్వుతూ. రేయ్, దెబ్బలు ఎవరైనా కావాలి అనుకుంటారా? నిన్నే మిస్ అయ్యాను అని కృష్ణను వదిలి ఏమైనా తింటావా అని అడిగింది. ఆహా వద్దే, నిద్రొస్తుంది, ఫ్రెష్ అయి పడుకుంటాను, బాగా నీరసంగా ఉంది అన్నాడు కృష్ణ. అరే, ఎప్పుడు తిన్నావో ఏంటోరా నువ్వు, ఫ్రెష్ అయి రాపో, నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసి తీసుకొస్తాను అంది సిరి. అలాగే సిరి, కాస్త స్పైసీగా చేయవే, నోరంతా చప్పబడిపోయింది మన ఫుడ్ లేక. అక్కడ కాస్త కారం కారంగా చేసి తీసుకొని రా అన్నాడు కృష్ణ. అలాగే లేరా, నువ్వు ఫ్రెష్ అవ్వుపో, నేను తీసుకొస్తాను అంది సిరి. ఓకే అని కృష్ణ అతడి రూమ్కి వెళ్ళి, అమ్మయ్య, నా రూమ్ని చూసుకోక ఎన్ని రోజులు అవుతుందిరా బాబు అని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు కృష్ణ. డ్రెస్ వేసుకొని ఆరామ్స్గా బెడ్పై కూర్చున్నాక సిరి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకొని వచ్చి కృష్ణకి ఇచ్చింది. థ్యాంక్స్ నే బాబు అని అది తినేసి, అబ్బా పడుకుంటానే, నన్ను పొద్దున్నే మా అమ్మని నిద్ర లేపకమని చెప్పు ప్లీజ్ అని అలాగే పడుకుండిపోయాడు కృష్ణ. ఇన్ని రోజులు సరిగ్గా లేని నిద్రకి. అలాగే అని ప్లేట్ తీసుకొని సిరి బయటకి వచ్చి తన రూమ్కి వెళ్ళి పడుకుంది. ఉదయాన్నే లేచిన జ్యోతి గారు బయట కృష్ణ చెప్పులు చూసి, అరే కృష్ణ వచ్చినట్టున్నాడే, మరి నైట్ నన్ను లేపలేదు ఏంటి అని కృష్ణ రూమ్ దగ్గరికి వెళ్ళారు ఆవిడ. అప్పుడు నిద్రలేచి బయటకి వస్తున్న సిరి జ్యోతి గారు కృష్ణ రూమ్కి వెళ్ళడం చూసి, అమ్మ వాడిని లేపకు, రాత్రి చెప్పి పడుకున్నాడు సరిగ్గా నిద్రలేదు అని, నువ్వు ఇప్పుడే వాడిని లేపకు సరేనా అంది. అబ్బా లేపని లేవే, నా కొడుకుని చూసుకోక 1 నెల రోజులవుతుంది, వాడిని చూసుకొని వస్తాను అని కృష్ణ రూమ్కి వెళ్ళారు ఆవిడ. నిండుగా దుప్పటి కప్పుకొని హాయిగా పడుకొని ఉన్నాడు కృష్ణ. అతడి మొహం మొత్తం నిద్రలో కూడా అలసిపోయినట్టు కనిపించడంతో, నా బంగారు కొండ ఎంత కష్టపడుతున్నాడో అని కృష్ణ నుదుటి మీద ముద్దు పెట్టుకొని మళ్ళీ బయటకి వచ్చేశారు జ్యోతి గారు. ప్రసాద్ గారు కూడా అడిగారు, కృష్ణ వచ్చాడా జ్యోతి అని. నైట్ వచ్చాడంట అండి, సిరి చెప్పింది, పడుకున్నారు అని చెప్పారు ఆవిడ. సరే సరే, వాడిని పడుకోనివ్వు, ఇన్ని రోజులు సరిగ్గా నిద్ర తిండి ఉండదు, వాడు లేచాక మంచిగా వాడుకు తినేది ఏదైనా వండి పెట్టు సరేనా అని చెప్పారు ఆయన భార్యకి. అలాగే అండి, లేపనులేండి అని ఆవిడ ఇంటి పనుల్లో పడిపోయారు. జానుకి కూడా కృష్ణ వచ్చిన సంగతి తెలిసింది.
కానీ కృష్ణకి కాల్ ఎన్నిసార్లు చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే కృష్ణ నైట్నే ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకున్నాడు. మార్నింగ్ ఎవ్వరూ అతడిని డిస్టర్బ్ చేయకూడదు అని. కృష్ణకి కాల్ చేసి చేసి లాస్ట్కి సిరికి కాల్ చేసింది జాను. సిరి లిఫ్ట్ చేయగానే, ఒసేయ్ మీ అన్న ఇక్కడే, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంది. ఒసేయ్ ఆత్రపు పెక్షి, వాడు వచ్చిందే అర్ధరాత్రి. వాడిని కనీసం కంటి నిండా నిద్ర అయినా పోనివ్వు. నీ దగ్గరికి రాకుండా ఎక్కడికి పోడు కదా. వాడు నిద్ర లేచాక నీ దగ్గరికే వస్తాడమ్మా తల్లి. కాస్త వాడిని పడుకోనివ్వు, లేచాక తిననివ్వు, సరేనా అంది సిరి. అబ్బో, ఇప్పుడు లేకపోతే నీ అన్నను నేను డిస్టర్బ్ చేస్తున్నానా అంది జాను. ఫోన్ చేస్తే డిస్టర్బెన్స్ అని అంటారే పిచ్చి మొహందాన. ఫోన్ చేస్తే డిస్టర్బెన్స్ అనే అంటారే పిచ్చి మొహందాన. సరే సరేలే, వాడు లేచాక చెప్పు, నేనే కలుస్తాను అంది జాను. చెప్తాలే, వాడు లేవాలి అంటే సాయంత్రం అవ్వుద్ది, చాలా అలసిపోయినట్టున్నాడు అంది సిరి. అలాగే లేవే, వాడు లేచాకే కాల్ చేయని ఫోన్ పెట్టేసింది. జ్యోతి గారు ఆ రోజు కృష్ణకి ఇష్టమైన వంటకాలు అన్నీ చేసి రెడీగా పెట్టారు. పాపం కొడుకు లేస్తే తింటాడు అని చెప్పి. కానీ కృష్ణ లేచేసరికే సాయంత్రం 4 అయ్యింది. పాపం నెల రోజులు లేని నిద్రని ఇలా తీర్చుకున్నాడు అన్నమాట. అక్కడ వాతావరణం పడక సరిగ్గా రాత్రి నిద్ర పట్టేది కూడా కాదు కృష్ణకి. పైగా ఒక్కో రోజు రాత్రంతా డ్రైవింగ్ చేస్తూ ఉండడమే సరిపోయేది. ఇటు తిండి సరిగ్గా లేక, నిద్ర సరిగ్గా లేక చాలా అలసిపోయేవాడు అక్కడ. ఇప్పుడు అతడి రూమ్లో అతడి బెడ్ మీద చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు కృష్ణ. 4ంటికి మెలకువ వచ్చిన కృష్ణ ఫోన్ తీసుకొని టైం చూసి, అబ్బో చాలాసేపే పడుకున్నాను కదా అనుకొని, జాను నుండి మిస్డ్ కాల్స్ చాలానే ఉండడంతో దీనికి నేను వచ్చినట్టు తెలిసింది అనుకుంటా, ముందు దీన్ని వెళ్ళి కలవాలి అనుకొని వాష్రూమ్లో దూరాడు కృష్ణ. తీరిగ్గా అరగంట పాటు వేడి వేడి నీళ్లతో స్నానం చేసి రెడీ అయి అప్పుడు బయటకి వచ్చాడు. అమ్మా ఆకలవుతుంది, అన్నం పెట్టు అంటూ. అరెరే నా బంగారు కొండ, లేచావా నాన్న, నీకోసమే చూస్తున్నాను రా. నేను కూడా నీకు నచ్చిన వంటలన్నీ చేశాను అని కొడుకుని దగ్గర నుండి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు ఆవిడ కొడుకుని. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, పూరి, ఫిష్ ఫ్రై చేసి అన్నీ కొడుక్కి దగ్గరుండి వడ్డిస్తున్నారు జ్యోతి గారు. అబ్బా థ్యాంక్ యూ అమ్మా, ఎన్ని రోజులైంది వీటిని చూసి. నాకు అసలు ముక్కలేనిదే ముద్ద దిగదు, కానీ అక్కడ ఆకులు తింటూ బతికాను అని డల్గా ఫేస్ పెట్టాడు కృష్ణ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను.